హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కనిగిరి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారీ చేసిన, నిలువ ఉంచిన, పంపిణీ చేసిన కఠిన చర్యలు తప్పవు అని మున్సిపల్ కమిషనర్ పి. కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం పురపాలక సంఘం పరిధిలోని కూరగాయల దుకాణాలు, బేకరీలు, నిత్యావసర దుకాణాలు తదితర వ్యాపార కేంద్రాలలో ప్లాస్టిక్ కవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా అధికారులు 20 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని 10,000 జరిమానా విధించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అమ్మినా, నిలువ ఉంచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని, ట్రేడ్ లైసెన్సులను రద్దు చేసి దుకాణాలను సీజ్ చేస్తామని అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది పద్ధతి మార్చుకోవట్లేదని, ఈసారి ప్లాస్టిక్ కవర్లు దొరికితే షాప్ సీజ్ చేసి మూసివేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, సచివాలయ శానిటరీ సెక్రటరీలు మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.